కాసేపట్లో మహానాడు భారీ బహిరంగ సభ ప్రారంభం కానుంది. 5 లక్షల మంది పైగా హాజరవుతారని పార్టీ నేతలు చెబుతున్నారు. దీనికోసం 8,000 బస్సులను ఏర్పాటు చేసింది. టీడీపీ బహిరంగ సభకు విస్తృతంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏకంగా 5,000 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అందిస్తారు. తెలుగుదేశం పార్టీ మహానాడు 3వ రోజు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. కనీసం 5 లక్షల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో ఈ భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. మరి కాసేపట్లో సభ ప్రారంభం కాబోతోంది. కడప శివారు ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ సభా ప్రాంగణం మొత్తాన్ని కూడా మీరు చూడొచ్చు. చాలా పెద్ద ఎత్తున ఈ సభ కోసం ఏర్పాట్లు చేశారు. చాలా గ్రాండ్ సక్సెస్ చేయాలి అనేది తెలుగుదేశం పార్టీ, అంటే తెలుగుదేశం బలం, తెలుగుదేశం ఆధ్వర్యంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన మొదటి మహానాడు కావటం, ఆ మహానాడు 2 రోజుల పాటు విజయం సాధించటం, 3వ రోజు బహిరంగ సభ కూడా మహానాడు హిస్టరీలోనే అత్యధిక జనం హాజరైన సభగా రికార్డుల్లో ఉంచాలి అనేది తెలుగుదేశం పార్టీ ప్రయత్నం. హైదరాబాద్లో దాదాపు 16 మహానాడులు జరిగాయి. అందులో గండిపేట మహానాడుకు ఇప్పటివరకు కూడా ఒక విశిష్టత ఉంది. ఇక రాయలసీమలో ఇప్పటివరకు ఒకే ఒక్క మహానాడు జరిగింది. అది కూడా తిరుపతిలో జరిగింది 2017లో. అది కూడా గ్రాండ్ సక్సెస్ అయింది. కానీ ఇన్ని లక్షల మంది జనంతో భారీ బహిరంగ సభ ఏర్పాటు అనేది ఎప్పుడు కూడా జరగలేదు. అది కేవలం హైదరాబాద్లో జరిగిన మహానాడుల్లో, అది కూడా గండిపేటలో మాత్రమే ఇంతమంది జనం హాజరు కావడం అనేది జరిగింది. మళ్ళీ చాలా కాలం తర్వాత కార్యకర్తల్లో ఉత్సాహం కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ ఇంకా బలపడింది అన్న సంకేతాలు కార్యకర్తల్లోకి పంపించే క్రమంలో ఈ మహానాడు 3వ రోజు ఈ సభ ఏర్పాటు చేశారు. దీనికోసం ఇప్పటికే తరలి వస్తున్న జనాన్ని మొత్తాన్ని కూడా చూడొచ్చు. ఇంకా సభ ప్రారంభం కాబట్టడానికి చాలా సమయం పడుతుంది. కానీ ఇంకా అప్పుడే జనమంతా కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మొత్తం కిలోమీటర్ల కొద్దీ చూసినా కూడా రోడ్లన్నీ కూడా పూర్తిగా జనాలతో కిక్కిరిసిపోయి ఉన్నాయి. ఎక్కడెక్కడి నుంచో జనం అంతా కూడా తరలి వస్తున్నారు. ఈ మహానాడికి అండమాన్ నుంచి కూడా కార్యకర్తలు వచ్చారంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళంతా కూడా ప్రస్తుతం ఈ మహానాడుకి హాజరు కావడానికి ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇప్పటికే సభా ప్రాంగణంలో చాలా భాగం నిండిపోయి ఉంది. దాదాపు టీడీపీ అంచనాలు 5 లక్షలు, కానీ ఇంకా ఎక్కువ కూడా హాజరు కావచ్చని తెలుగుదేశం పార్టీ నేతలు అయితే భావిస్తూ ఉన్నారు. నిన్న కూడా చంద్రబాబు నాయుడు వేదిక మీద నుంచి చెప్పారు, ఈ సభని చాలా గ్రాండ్ సక్సెస్ చేయాలి, ప్రపంచం మొత్తానికి తెలుగుదేశం పార్టీ బలాన్ని చెప్పాలి అనేది ఆయన ముందుగానే ఒక సైన్ అనేది ఇచ్చారు. దీనికోసం ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తున్న కార్యకర్తలు చూడొచ్చు. బాబా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి? కమలాపురం తాలూకా, కొల్లూరు మండలం, కొత్త నరసింహారెడ్డి. మహానాడు బాగా జరుపుతాను. మా పెద్ద ఆయన కొత్త నరసింహ తాలూకాలో నియోజకవర్గంలో బాగా జరుపుతాను మహానాడు. మాది కుప్పం సార్. మా కాన్స్టిట్యూన్సీ చంద్రబాబు నాయుడు బాగా చేసినాడు. కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి చాలా ధైర్యంగా మన చంద్రబాబు నాయుడు ఈరోజు కడపని ఎంత జనం వచ్చినాడు ఈరోజు అందరూ చూస్తున్నారు. కాబట్టి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు రామారావు మహానాడు ఆపొద్దు హైదరాబాద్లో ఎట్లా పెట్టినారో దానికన్నా మిచ్చంగా ఈరోజు మన కడపలో భయపడిపోతున్నారు. ఈ ప్రజల కోసం మన చంద్రబాబు నాయుడు చాలా కష్టపడి మనల్ని కూడా కాపాడాలని కూడా కోరుకుంటున్నాం సార్. ఇంకా చంద్రబాబు నాయుడు గారు మా కుప్పం ఎప్పుడు కానీ ఆయన ఉన్నంత వరకు మాకు దేవుడే. ఎప్పుడు కానీ ఆయన ముఖ్యమంత్రి సార్. నారా లోకేష్ గారికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. మీ అందరూ కూడా కోరుకుంటున్నారు అట్లా? అవునండి, కోరుకుంటున్నాం. మాకు యువ నాయకుడు మా లోకేష్ బాబు గారు, మా ఆరాధ్య దైవం చంద్రబాబు నాయుడు గారి కంటే ఇంకొద్దిగా ముందుకు ఆలోచన చేస్తారని మేము ఆశిస్తూ ఆయనకి కొత్త పదవిని ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇవాళ మహానాడు 2 రోజులు జరిగింది. ఇవాళ ఏర్పాట్లు కానీ ఈ హడావిడి కానీ ఎట్లా ఉందండి? చాలా బాగుందండి. ఈ మహానాడు కోసము కార్యకర్తలు గత 5 సంవత్సరాలుగా ఎన్నో కష్టాలను, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. తెలుగు ప్రజలకి ఇది ఒక మహానాడు పండగ. మాకి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఈ మహానాడుని మేము గతం నుంచి నడుపుకుంటూనే వస్తున్నాం. కాబట్టి అన్ని మహానాడుల కన్నా ఈ మహానాడు నా భూతో భవిష్యత్ అనే విధంగా ఉంటుంది. ఖచ్చితంగా కార్యకర్తలు అనేక మంది తరలి వస్తున్నారు. ఇంకా దారిలో మధ్యలో ఉన్నారు. ఇంకా అందరు కార్యకర్తలు వచ్చి ఈ పండుగని విజయవంతం చేసి చంద్రబాబు నాయుడిని ఆశీర్వదించి ఆయన 4 ఏళ్ల పరిపాలన మాకు అద్భుతంగా అందిస్తారని మాకు నమ్మకం ఉంది. ఆయన కోసం మేము సొంతంగా మా ఖర్చులతో మేము ఇక్కడ రావడం కానీ జరిగింది. అంటే ఈ 5 ఏళ్ళు కాకుండా ఇంకో 40 ఏళ్ల పాటు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండాలి అని చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్గా ఉండాలి,
మనమే అధికారంలో ఉండాలి అనేది ఆయన చెప్తున్నారు. సాధ్యమైనదంతా ఇది ఎట్లా అంటే చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి 20 విజన్ అని ఆ రోజు హైదరాబాద్ని ముందస్తు 20 ఏళ్ళ ప్రణాళిక సిద్ధం చేసింటాడు ఆయన. ఇప్పుడు కొత్త నినాదం 47 అదే చంద్రబాబు ఉన్న విజన్. ఆయన ఏదైనా కానీ ఒకటి ఏదైనా చేస్తున్నామంటే భవిష్యత్తు తరాల కోసం భావి తరాల కోసం చేస్తాడు ఆయన. అటువంటి వ్యక్తి ఆయన. ఈరోజు మహానాడు వచ్చేసి క్రిస్టియన్స్కి వచ్చేసి క్రిస్మస్ ఉంటుంది, ముస్లిమ్స్కి వచ్చేసి రంజాన్ పండుగ ఉంటుంది, హిందువులకు వచ్చేసి సంక్రాంతి పండుగ ఉంటుంది. తెలుగుదేశం నందమూరి కుటుంబానికి ఒకే ఒక పండగ అన్నగారి జయంతి రోజు మహానాడు పండగ. దడే చంద్రబాబు నాయుడు రాబోయే కాలానికి కానీ యువ నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈరోజు అనౌన్స్మెంట్ చేస్తారని మొత్తం అంటున్నారు. నారా లోకేష్ గారు కానీ వర్కింగ్ ప్రెసిడెంట్, యువతకి కార్యకర్తకి అందరికీ ఈరోజు 1 కోటి చిల్లర సభ్యత్వం నమోదైందంటే దాంట్లో ముఖ్య పాత్ర పోషించింది నారా లోకేష్ బాబు గారిని కృతజ్ఞతలు తెలుపుకుంటూ కర్నూలు నుండి వచ్చినాం. జై బాలయ్య. నారా లోకేష్ గారిని నాయకుడిగా మీరు ఊహించుకుంటున్నారా? తప్పకుండా అండి. ఆయన ఆలోచన విధానం, ఆయన భవిష్యత్ భావితరాలకు ఏదైతే కలలు కంటున్నాడో 2029 ఇంకొక 10 సంవత్సరాల పాటు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తప్పకుండా నారా లోకేష్ అనే వ్యక్తి ఈ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భవిష్యత్ భావితరాలకు, పిల్లల కోసం, వారి మన కోసం, పిల్లల భవిష్యత్ భావితరాల కోసం ఆలోచించే యువ నాయకుడు నారా లోకేష్ గారు. అలాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది. 40 సంవత్సరాలు కాదు, 50 సంవత్సరాలైనా ఈ తెలుగు జాతి బ్రతికినంత కాలం తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో అధికారం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లా. ఓకే. పార్టీ తీసుకొచ్చిందా, మీరే వచ్చారా? మేము వచ్చాం. ఎందుకంటే మాకు కసి, ఎందుకంటే కడప జిల్లాలో తెలుగుదేశం లేకుండా చేస్తున్నాడు. అలాంటిది కడప జిల్లా టీడీపీ అడ్డా. ఈసారి కూడా మళ్ళీ మొత్తం సీట్లు గెలిచి చూపిస్తాయి. ఈసారి కూడా అది. ఈసారి జగన్ గెలవడం కూడా కష్టమే. ఎక్కడి నుంచి వచ్చారండి? మా తిరువురు నియోజకవర్గం వెనకడప గ్రామం, గంపలగూడెం మండలం. మహానాడు సక్సెస్ఫుల్. మాకు ఒక సమస్య ఉందండి, కట్లేరు వాగానే ఉంది. ఆ సమస్య మాకు తెరవాలండి. ఇప్పుడు మహానాడుకి వచ్చారు కదా, మహానాడు ఈ జనం హడావిడి ఏర్పాట్లు చూస్తుంటే ఏమనిపిస్తుంది? బాగుంది, మంచిగా ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి, సక్సెస్ఫుల్. అది చాలా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇంకా సభ ప్రారంభం కావటానికి గంటల సమయం ఉంది. అయినా కూడా ఎక్కడెక్కడి నుంచో రాష్ట్ర వ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి జనమంతా కూడా కార్యకర్త తరలి వస్తున్న జనసందోహం మొత్తాన్ని కూడా మీరు ఎదురుగా దృశ్యాల్లో చూడొచ్చు. ఈ రోడ్డు ఇక్కడ నుంచి కనీసం 3 కిలోమీటర్లు ఉంటుంది. అంతవరకు కూడా జనంతో నిండిపోయి ఉంది. వాస్తవానికి ఇంతవరకు నాయకులు ఒక్కరు కూడా రాలేదు సభా ప్రాంగణానికి. కార్యకర్తలు మాత్రం ఎంత పెద్ద ఎత్తున తరలి వచ్చారో మీరు చూడవచ్చు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు బలం, తెలుగుదేశం పార్టీ నడిపించేది కార్యకర్తలే అనడానికి ఇదొక ఉదాహరణ. ఎండని సైతం లెక్క చేయకుండా కడప జిల్లాకి ఎక్కడెక్కడి నుంచో సొంత ఖర్చులతో, సొంత వాహనాలు తీసుకుని బస్సుల్లో, రైళ్లలో, కార్లలో కార్యకర్తలంతా కూడా తరలి వచ్చారు. వాళ్ళ ఉత్సాహం చూడొచ్చు. ఇక్కడ ఒక కార్యకర్త మీకు ఎదురుగా కనిపిస్తున్నాడు చూడండి. ఆయన షర్టు కూడా తీసేసి తెలుగుదేశం పార్టీ కండువని ఆయన షర్టు కింద వేసుకున్నారు. ఇక్కడికి వచ్చి తొడగొడుతూ ఉన్నారు. ఆయన ఇంటి మీద పుట్టుమచ్చలు కూడా మీరు ఒకసారి, పుట్టుమచ్చ కాదు ఇది టాటూలు కూడా మీరు ఒకసారి చూస్తే టీడీపీ, బాబు, లోకేష్, దేవాంష్ అని మొత్తం పచ్చబొట్లు పొడిపించుకున్న ఆ దృశ్యం. అంటే అభిమానం ఎలా ఉంటుంది అనడానికి అదొక ఉదాహరణ అనమాట. తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎక్కడెక్కడి నుంచో పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చే కార్యకర్తలు అనేక మంది ఉన్నారు. అలాంటి వాళ్ళ వల్లే తెలుగుదేశం పార్టీ ఇన్నాళ్ల పాటు దాదాపు 40 ఏళ్లకు పైగా నిలబడింది. ఇంకో 40 ఏళ్ల పాటు ఎదురు లేకుండా తెలుగుదేశం పార్టీని ఇదే విధంగా ముందుకి కార్యకర్తల అండతో, కార్యకర్తల అధీనంలో ముందుకు తీసుకెళ్లాలని తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. అందుకోసమే 40 ఏళ్ల కార్యాచరణ సిద్ధం చేశారు. ఇది కేవలం 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ఆ తర్వాత ప్రభుత్వం మారిపోతే రాష్ట్రం అభివృద్ధి చెందట్లేదు. అలా కాకుండా ఉండాలి అంటే 40 ఏళ్ల పాటు ప్రభుత్వం అధికారంలో ఉంటే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుంది, పార్టీ నిర్మాణాత్మకంగా ముందుకెళ్తుంది అనేది దానికి సంబంధించిన ప్లానింగ్ అంతా కూడా చేశారు. అందుకని కార్యకర్తలకి పార్టీకి మధ్య అనుబంధంగా ఈసారి మై టీడీపీ యాప్ని తీసుకొస్తూ ఉన్నారు. అది కింది స్థాయి కార్యకర్త నుంచి మొదలుపెట్టి పైన ఉన్న పొలిట్ బ్యూరో సభ్యుడి వరకు ప్రతి ఒక్కరూ కూడా మై టీడీపీ యాప్లో వాళ్ళు పాల్గొనే కార్యక్రమాలు, ఎవరెవరు ఎన్ని కార్యక్రమాల్లో హాజరవుతున్నారు, పాల్గొంటున్నారు, వాళ్ళ పనితీరు ఏంటి, అదంతా కూడా మై టీడీపీ యాప్లో లోడ్ చేయబోతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఎవరెవరు కష్టపడుతున్నారు పార్టీ కోసం, ఎవరెవరు పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు అనేది
అన్నీ కూడా అప్లోడ్ చేస్తారు. దానివల్ల కార్యకర్త స్థాయిలో కూడా ఎంత బాగా పనిచేశారు, పార్టీకి వాళ్ళ గుర్తింపునివ్వడం, పార్టీలో పదవులు ఇవ్వడం, ఇవన్నీ కూడా చేయబోతున్నారు. ఇప్పుడు జనం మొత్తాన్ని కూడా చూడొచ్చు. ఇక్కడ చాలా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు కూడా చేశారు. ఇక్కడికి వచ్చిన వారికి ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. ప్రకృతి కూడా తెలుగుదేశం పార్టీ మహానాడికి అనుకూలించింది. ఒక విధంగా చెప్పాలంటే గత 3 రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ మహానాడుకి వాతావరణం పూర్తి స్థాయిలో అనుకూలిస్తోంది. మొదటి రోజు, రెండో రోజు భారీ వర్షం వస్తుంది అనుకున్నారు. అసలు సభ నిర్వహణ కూడా చాలా కష్టం అవుతుందని అనుకున్నారు. కానీ మహానాడు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు వర్షం అనేది లేనే లేదు. ఇక 3వ రోజు ఇవాళ కూడా భారీ వర్షం వస్తుందని భావించారు. అది కూడా లేదు. అది కూడా మళ్ళీ మండే ఎండలు, చాలా కష్టమైపోతుంది కార్యకర్తలందరికీ అనుకున్నారు. ఇప్పుడు వాతావరణం కూడా చల్లగా ఉంది. ప్రస్తుతానికి చల్లటి గాలితో ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ భారీ బహిరంగ సభ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఉత్సాహం అంతకంతకు ఎక్కువగా కనిపిస్తుంది. మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు, లోకేష్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా సభా ప్రాంగణానికి రాబోతున్నారు. దాదాపు 3 గంటలకు పైగా సభ జరగబోతోంది. సో సభలో అనేక అంశాల గురించి చంద్రబాబు నాయుడు ప్రస్తావించబోతున్నారు. కార్యకర్తలకు ఏం చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం అనేది మొత్తం కార్యకర్తలకు చెప్పబోతున్నారు. కార్యకర్త అధినేత అని ఒక 6 పాయింట్ ఫార్ములాలో ఒకదాన్ని తీసుకొచ్చారు. కార్యకర్తను గుర్తించడం, కార్యకర్త కోసం పార్టీ ఏదైనా చేయటం అనేది ఈసారి మహానాడులో ఈ సభలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అనౌన్స్ చేయబోతున్నారు. కెమెరా పర్సన్ సంతోష్తో కలిసి అశోక్, బిగ్ టీవీ.